హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక డిజైనర్ బుట్ట అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా కొత్త మోడల్ అనేది బుట్ట అనేది అల్లుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ నీలం కలర్ వచ్చేసి నేను 16 వైర్లు అనేవి తీసుకున్నాను. ఇది ఒక్కొక్క వైర్ వచ్చేసి ఈ స్కేల్ తోటి, అంటే మనకు ఐరన్ స్కేల్ ఉంది కదా, ఈ ఐరన్ స్కేల్ తోటి నేను చూడండి ఇట్లా ఈ 30 ఇంచుల వరకు ఈ విధంగా ఇలా కొలుచుకొని ఇట్లా 7 సార్లు అనేవి కొలుచుకున్నాను. 7.25 ఇట్లా 7 సార్లు ఇలా కొలుచుకోవాలి స్కేల్ తోటి. ఇలా 7 సార్లు కొలుచుకొని ఒక స్కేల్ తో కొంచెం ఎక్కువ చూడండి, ఇంతవేనా ఎక్కువ అనేది కట్ చేసుకోండి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా 7 సార్లు ఇలా స్కేల్ మొత్తం తీసుకొని కొంచెం ఎక్కువ అనేది ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను మొత్తం 16 వైర్లు అనేవి కట్ చేసుకున్నాను. ఈ వైర్లు వచ్చేసి మొత్తం 16 వైర్లు అనేవి కట్ చేసుకున్నాము, నీలం కలర్ వైర్లు. సో ఇప్పుడు వచ్చేసి మనము రన్నింగ్ వైర్ వచ్చేసి నేను రెడ్ కలర్ వైర్ అనేది తీసుకుంటున్నాను. రన్నింగ్ వైర్ మొత్తం మనము ఈ బుట్ట కోసము 3 కలర్ల వైర్లు అనేవి తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను రన్నింగ్ వైర్ తోటి ఏ విధంగా అల్లుకుంటూ వస్తానో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వైర్ వచ్చేసి నేను రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి నేను ఇక్కడ మనకు ఆల్రెడీ ఇట్లా లోపల వైర్ ని కట్టి పెట్టింటారు కదా, వైర్ ను ఈ విధంగా మనము కత్తెరతోటి నాట్ల దగ్గర ఇట్లా ఓపెన్ చేయకముందుకి ఇలా కట్ చేసుకోండి. తర్వాత మనకు చూస్తున్నారు కదా, ఈ వైర్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైర్ అనేది ఇట్లా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ రన్నింగ్ వైర్ అనేది మనము యూజ్ చేసుకొని అడగనేది వేసుకున్నాము. ఫస్ట్ మనం కట్ చేసుకున్న నీలం కలర్ వైర్ ఉన్నాయి కదా, ఈ నీలం కలర్ వైర్ ను ఇలా కట్ చేసిన వైర్ ని ఇట్లా సగానికి ఇట్లా మడిచి పెట్టుకోవాలా. ఇలా మడిచి ఇలా పెట్టుకొని ఇలా కొలతనే ఇలా తీసుకోవాలా. ఇలా మడిచి పెట్టుకున్న తర్వాత ఇలా మనకు ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనము రన్నింగ్ వేర్ ఉంది కదా, మనం తీసుకున్న రెడ్ కలర్ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ ను ఇక్కడ నుంచి కొలుచుకోండి. చూడండి ఇక్కడ దాకా వచ్చింది కదా, దీని నుంచి మనము ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా వేసుకోవాలా. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కట్ చేసుకున్న వైర్ ని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనము నాట్ అనేది వేసుకోవాలా. ఇప్పుడు చూడండి, కట్ చేసిన రన్నింగ్ వైర్ ను ఎడమ చేతిలో పెట్టుకున్నాను. కట్ చేసిన వైర్ ఇలా కుడి చేతిలో పెట్టుకొని ఈ ఫోల్డింగ్ లోకి ఈ వైర్ ను ఇలా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, ఇట్లా లోపలికి ఇలా పెట్టేశాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ ను ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలా. ఈ పైకి కూడా మొత్తం ఇట్లా అమాంతం ఇట్లా పైకి పెట్టేసుకోకండి, కొంచెం ఇలా కింద అనేది ఇలా పెట్టేసుకొని ఇలా పైకి అనేది పెట్టుకోండి. తర్వాత ఈ వైర్ ఉంది కదా, మనం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్న వైరు మనకు ఇట్లా నున్నగున్న వైర్ కాకుండా ఇట్లా గరుకున్న వైర్ ని తీసుకొని ఇట్లా లోపల ఈ ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా తీసుకోవాలా. అప్పుడు మనకు నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కింద నుంచి ఈ వైర్ ఇలా లాగామంటే మనకు నాటు ఈజీగా వచ్చేసింది. చూడండి, ఈ విధంగా నార్మల్ నాట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వైర్లు అనేవి సక్రమంగా సమానంగా వచ్చినాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కనిపిస్తుంది కదా, ఇలా ఎక్కువ ఉన్న వైర్ ను ఇది ఎక్కువ ఉన్న వైర్, ఈ వైర్ ని ఇలా ఎన్నికి ఇట్లా అనుకొని లూజ్ చేసుకున్నట్లయితే ఈ చిన్న ఉన్న వైర్ ని ఇట్లా లాక్కున్నట్లయితే సమానంగా వచ్చేస్తాయి. ఈ విధంగా కొలిచి చూసుకోవాలి కంపల్సరిగా. మనం రన్నింగ్ వేర్ కూడా ఒకసారి కొలిచి చూసుకోండి. ఇది కూడా మనకు రన్నింగ్ వేర్ పెద్దగా ఉంది, దీన్ని కూడా మనము ఇలా చిన్నగా చేసేద్దాము. ఎక్కువ ఉన్న వైర్ ని ఇట్లా ఎన్నికి లాగేదామంటే అప్పుడు చిన్నగా ఉన్న వైర్ ని లాక్కోవాలా, అప్పుడు మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సమానంగా వచ్చేది ఒకసారి చెక్ చేసుకోవాలి, కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు బుట్ట మొత్తము తగ్గులు అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ లైన్ బుట్టకు మనం ఫస్ట్ లైన్ వేసే ప్రతి ఒక్క నాటైతే మనం ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా బాగా సక్రమంగా ఉండేది లేని పర్ఫెక్ట్ గా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లాగే మనం కట్ చేసుకున్న అన్ని వైర్లు అనేవి జాయింటింగ్ అనేది చేసుకుందాము. 16 వైర్లు మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక వైర్ మాత్రమే అల్లాం. ఇప్పుడు రెండో వైర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 16 వైర్లు మొత్తాన్ని ఈ విధంగానే ఒక్కొక్క వైర్ ని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని
ఈ విధంగా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి, ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ ను ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ కచ్చున్న వైర్, ఈ కచ్చున్న వైర్ ని ఇలా పైకనే పెట్టేసుకోండి. చూడండి, ఇలా పైకనే పెట్టేసుకొని ఇక్కడ కచ్చున్న వైర్ ఉంది కదా, మనం కట్ చేసుకున్న వైరు, ఆ వైర్ ని ఈ ఫోల్డింగ్ లోకి ఇలా తీసేసుకోవాలా. ఇలా తీసేసుకొని ఈ రన్నింగ్ వేర్ ని ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు ముడి దగ్గరగా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మనం నాటు అయితే వేసేసుకోవచ్చు, నార్మల్ నాటు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనము వేసిన నాటు వైర్లు మొత్తం రెండు సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత హెచ్చు తగ్గులు ఉన్నాయో కనిపిస్తుంది కదా, చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎక్కువ ఉన్న వైర్ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న వైర్ ను ఇట్లా ఎన్నికి లాగేసుకోవాలి, అంటే ఇట్లా లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేసేసుకొని ఈ కొంచెం ఉన్న వైర్ అంటే తక్కువ ఉన్న వైర్ ను ఇలా లాక్కున్నట్లయితే అప్పుడు ఇది అనేది తగ్గిపోతుంది, ఇటు సైడ్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనము వైర్లు అనేవి సక్రమంగా చెక్ చేసుకుంటూ ఖచ్చితంగా మనం బుట్టకేసే ఫస్ట్ లైన్ మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సమానంగా వచ్చేసాయి. ఈ విధంగా సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగానే నేను ఇప్పుడు చూపించాను కదా, ఇదే విధంగానే మనం కట్ చేసుకున్న 16 వైర్లు మొత్తాన్ని జాయింటింగ్ అనేది చేసేసుకోండి. నేను మీకు మొత్తం జాయింటింగ్ చేసేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే అల్లేసుకున్నాను, 16 వైర్లు అయితే మొత్తం అయితే అల్లేసాను. ఈ విధంగా అయితే మనము బుట్టకు ఫస్ట్ లైన్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ ను మనం ఫస్ట్ ఇక్కడ రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. రన్నింగ్ వేర్ ని ఈ వైర్ తోటి ఈ విధంగా కొలుచుకొని ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడి వరకు అయితే వైర్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ నుంచి మనం అయితే వైర్ అయితే కట్ చేసుకున్నాము. ఈ విధంగా ఫస్ట్ లైన్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వేర్ ని మళ్ళీ తీసుకొని ఇక్కడ నుంచి ఈ వరుసకి పైన కింద అల్లుకుంటూ రావాలి, అప్పుడే మనకు బుట్ట కడగ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ అల్లుకున్నాం కదా, ఈ వైర్ ని తీసుకొని ఈ వైర్ కానుంచి కొలుచుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ వైర్ కానుంచి నేను వైర్ అయితే కొలుస్తున్నాను. ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకొని తర్వాత మనం ఇక్కడ 1 by 1 వైర్లన్నీ అల్లుకుంటూ వచ్చాం కదా, ఈ వైర్లన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఈ వైర్లు అన్ని ఉన్నాయి కదా, మనం సాగా అల్లుకుంటూ వచ్చినాం కదా, ఈ వైర్లన్నిటిని అల్లుకుంటూ రావాలి 1 by 1. ఇవి అయితే మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఫస్ట్ లైన్ మాత్రమే చెక్ చేసుకోవాలి, సెకండ్ లైన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా అయితే మనము 1 by 1 వైర్ అయితే చెక్ చేసుకొని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 1 by 1 ఒక్కొక్క వైర్ ని తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఫస్ట్ రన్నింగ్ వైర్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన అల్లిన వైర్ ఉంది కదా, ఈ వైర్ ని ఈ విధంగా దీనికి ఇలా చుట్టేసి ఈ ఖర్చున్న వైర్ ను ఈ విధంగా పైకి పెట్టుకోవాలంటే ఇది రన్నింగ్ వైర్, ఈ రన్నింగ్ వైర్ ఈ విధంగా పైకి పెట్టుకొని ఈ వైర్ ను మనము ఈ ఖర్చున్న వైర్ ను ఈ ఫోల్డింగ్ లోకి ఈ విధంగా తీసుకోవాలా. ఈ విధంగా తీసుకొని నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ వైర్, ఈ రన్నింగ్ వైర్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేశాను. తర్వాత అల్లిన వైర్ ఉంది కదా, ఈ నాటుకు సంబంధించిన ఈ వైర్ ఇది, ఈ వైర్ ని తీసుకొని ఈ ఫోల్డింగ్ కు ఇలా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకొని ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ ఖర్చు ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చున్న వైర్ ను అంటే నునుపు ఉండకూడదు, ఇలా నున్నగా ఉండకూడదు. ఇటు సైడ్ మనకు గరుకు ఉంది చూడండి, ఈ వైర్ ను ఈ విధంగా, అంటే ఇది రన్నింగ్ వేర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే మనము నాటైతే వేసేసుకోవాలి. పక్కన ఉన్న ఖర్చున్న వైర్ ని ఫోల్డింగ్ లోకి తీసేసుకొని ఈ విధంగా నాటైతే వేసుకుంటూ రావాలి. నేను చెప్పిన పద్ధతిలోనే 1 by 1 వైర్లు మొత్తాన్ని ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసేసేయండి. ఈ విధంగా ఇట్లా మొత్తం వైర్లు అనేవి జాయింటింగ్ చేసేసుకొని ఇటుదాకా అల్లేసిన తర్వాత ఈ పక్కన రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ తోటి ఇలా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసేయండి. నేను ఈ వరుస అనేది అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ వైర్ కూడా అల్లేస్తున్నాను.
ఈ విధంగా మనము 1 by 1 అన్ని వైర్లన్నిటిని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా మనకైతే రెండో లైన్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ రన్నింగ్ వైర్ తీసుకుని కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే పక్కన మనకు వైర్ ఉంది కదా, ఈ వైర్ కూడా ఇలా తీసుకొని ఈ వైర్ వేని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పక్కన ఉన్న వైర్ని తీసుకొని రన్నింగ్ వేర్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనము 2 స్టెప్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ బుట్టను మనం ఇప్పుడు 2 లైన్లు అల్లాం కదా, ఫస్ట్ వేసిన లైన్ కు పైన ఒకటి కింద ఒకటి, మనకు ఫస్ట్ లైన్ అయితే గుర్తుండాలని ఒక ముడి అయితే వేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ ముడేసిన లైన్ కు ఫస్ట్ లైన్ కు పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, ఈ బుట్టను ఇలా తిప్పుతున్నాను. ఈ అడుగును ఈ విధంగా ఒకటి, ఇప్పుడైతే మనము ఇది వేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవాలి. పైన ఇది అనేది ఇట్లా ఉండేదాన్ని ఇలా తిప్పాను అంటే కింద ఒకసారి పైన ఒకసారి ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు మనము ఈ వైర్ను కానీ తీసుకొని కొలుచుకోవచ్చు, లేదంటే ఈ రన్నింగ్ వైర్ను కానీ తీసుకొని కొలుచుకోవచ్చు. కానీ నేను ఈ పక్కన ఉన్న వైర్నే తీసుకొని కొలుస్తున్నాను. మన చాయిస్, ఈ రెండిట్లో మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పక్కన ఉన్న వైర్ని అయితే తీసుకొని, ఇప్పుడు ఇది రన్నింగ్ వైరు, కట్ చేయకుండా ఉంటాం చూడండి, అది రన్నింగ్ వేరు. సో ఇదైతే ఇక్కడ దాకా కొలుచుకున్నాం, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ వైర్ ఉంది కదా మనం ఫస్ట్ పట్టుకున్న వైరు, ఈ వైర్ను ఈ విధంగా నాట్ అయితే వేసేసుకోవాలి. నార్మల్ నాట్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లాగే మనం ఇంకా 1 by 1 ఈ పక్కన ఉన్న వైర్లన్నిటినీ ఇప్పుడు మనం ఈ కింది వరుస ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగానే పక్కన ఉన్న వైర్లన్నిటినీ అల్లుకుంటూ రావాలి. మనం ఫస్ట్ లైన్ ఒక్కటి కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వేసుకున్నట్లయితే అన్ని వరుసలు కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఈ విధంగా 1 by 1 ఒక్కొక్క వైర్ ను జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది రన్నింగ్ వేరు. ఇలా మొత్తం ఒక్కొక్క దాన్ని అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ దాకా అల్లండి. ఇలా అల్లిన తర్వాత పక్కనున్న వైర్ తోటి ఇలా కొలుచుకొని అక్కడ దాకా కట్ చేసేయండి. ఈ విధంగా మనము ఈ వరుసలు వచ్చేసి 8 వరుసలు అనేవి అల్లుకోండి. ఇప్పటికి వచ్చేసి మనం 3వ వరుస అనేది అల్లుతున్నాము. ఇంకా మనము మిగతా మొత్తం టోటల్ గా వచ్చేసి 8 వరుసలు అనేవి అల్లుకోవాలా. ఇప్పుడు మనం 3 వరుసలు అనేవి 3వ వరుస అయితే అల్లుతున్నాను. ఇంకా 5 వరుసలు అయితే అల్లుకోవాలా. ఇది కూడా పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. నేనైతే మీకు ఈ వరుస అయితే అల్లి చూపిస్తాను. ఇక్కడ దాకా అల్లిన తర్వాత రన్నింగ్ వేర్ కట్ చేసే విధానం కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, 3వ వరుస కూడా నేను అల్లేసాను. తర్వాత ఈ పక్కనున్న వైర్ ని ఇలా తీసుకొని దీన్ని కొలుచుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాము. ఇలా కొలిచేసుకొని రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనమైతే 3 వరుసలు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మొత్తం 8 వరుసలు అని చెప్పాను కదా, ఇంకా 5 వరుసలు అనేవి అల్లుకోవాలి. ఈ 5 వరుసలు కూడా పైన ఒక వరుస కింద ఒక వరుస ఈ విధంగా మొత్తము 8 వరుసలు అనేవి అల్లుకోవాలి. నేనైతే మీకు మొత్తం 8 వరుసలు అల్లేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా 8వ వరుస కూడా అల్లేస్తున్నాను. చూడండి 1 2 3 4 5 6 7 8 8 వరుసలు అనేవి అల్లాను ఫ్రెండ్స్. దీని 8వ వరుసలో లాస్ట్ లైన్ అయితే అల్లుతున్నాను. లాస్ట్ లైన్ అయితే అల్లేసిన తర్వాత మనము రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాము. ఈ రన్నింగ్ వేర్ అనేది మనం కొలుచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అల్లిన ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా పట్టుకొని కొలుచుకొని ఈ రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా రన్నింగ్ వేర్ అయితే కట్ చేశాను. ఇప్పుడు మనకు బుట్టకు అడిగి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనం బుట్టకైతే అడిగి అయితే వేసుకున్నాము. ఇప్పుడు బుట్ట చుట్టూరు ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్.